సార్ మీరు వెతుకుతున్నాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? మా ఆయనే సార్, యూ బొమ్మ నడిపేది. స్పందన ఇప్పుడే యూ బొమ్మ అశోక్ ని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ కోసం స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. ఓపెన్ చేయరా. చేసా. పాస్వర్డ్ చెప్పు. మర్చిపోయా. పైరసీ ఎందుకు చేసావు? ఒక ఆర్డినరీ మ్యాన్ ఏమైనా చేయగలడని చెప్పటం కోసం. నువ్వు చేసిన తప్పని నీకు తెలుసా? ప్రతి ఒక్కరూ సినిమాని ఫ్రీగా చూసేలా చేశా, దానిలో తప్పేముంది? అది ఇల్లీగల్ కదా. ఒక రాజకీయ నాయకుడు ప్రజల్ని ఎంత దోచుకుంటాడు, వాడినేమనరు. చిన్న పిల్లల్ని రేప్ చేస్తారు, వాడిని పట్టుకోలేరు. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపితే మైనర్ అని చెప్పి ఒక ఎస్ఏ రాయించి వదిలేశారు. ఆడేమైనా ఎగ్జామ్లో స్లిప్లు పెట్టి దొరికిపోయాడా? ఎంతో మంది నేరాలు చేస్తే దిష్టికి కొంతమందిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తారు. నన్ను కూడా అలానే వదిలేస్తారు, చూస్తూ ఉండు. అదవదమ్మా, నువ్వు చేసింది మామూలు నేరం కాదు. మనకి మందు సిగరెట్ ఎలా ఎడిక్షనో, సినిమా కూడా ఒక ఎడిక్షన్. దాన్ని ప్రొడ్యూసర్ క్యాష్ చేసుకుంటున్నాడు. మందు తాగేవాడు మందు మాత్రమే తాగుతాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్టే తాగుతాడు. కానీ సినిమా ప్రతి ఒక్కడూ చూస్తారు. అయినా నేను సినిమా రిలీజ్ అయిన 2 days తర్వాత వెబ్సైట్లో పెడుతున్నా. సినిమాని ఇష్టపడే వాళ్ళు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్తే చాలు. మిగతా వాళ్ళకి నేను ఖర్చు తగ్గించా. అయినా నువ్వేమైనా సంఘసేవ చేస్తున్నావా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు కదా. ఒక 40 years ఉన్న ఆంటీ మొగుడికి సినిమాకి తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్ళడు, గొడవలు అవుతాయి. ఆంటీ ఎంచక్క వెబ్సైట్లో సినిమా ఫ్రీగా చూస్తుంది. అనుకోకుండా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వస్తే ఓపెన్ చేసి ఆడుతుందా? స్కిప్ చేస్తుంది. ఆల్రెడీ బెట్టింగ్ ఆడేవాడు మాత్రమే ఓపెన్ చేసి ఆడే ఛాన్స్ ఉంది. బెట్టింగ్ ఆడిపోయేవాడు ఎలా అయినా పోతాడు, అది నాకు అనవసరం. కానీ నువ్వు చేసిన తప్పే. యూ హ్యావ్ టు గో టు జైల్. సినిమాని పైరసీ చేయటం ఎంత తప్పో చూడటం కూడా అంతే తప్పు. వాళ్ళందరి డీటెయిల్స్ మీకు ఇస్తా, చూసే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? తప్పు నా ఒక్కడిదే కాదు సార్, అందరిది ఉంది. నా వల్ల పబ్లిక్కి నష్టం లేదు సార్, వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. ఉంది. నీ వల్ల ప్రొడ్యూసర్ కి మాత్రమే కాదు, గవర్నమెంట్ కూడా లాస్ ఉంది. గవర్నమెంట్ లాస్ ఈజ్ పబ్లిక్ లాస్. అవునా? ఎలా సార్? ప్రొడ్యూసర్ కి 1 crore ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తాడు, నువ్వు చేయవు కదా. This is the end. Hold your breath and count.